బడుతాడు. మరి మీరు అనొచ్చు, అయ్యా పాపంతో పోరాడాడు, మరి పాపము గెలిచిందా లేకపోతే ఆయన అంతరంగం గెలిచిందా అనే డౌట్ రావాలి కదా. అంతరంగంలో పాపంతో కుస్తీ పడ్డాడు ఆయన. నీవు కూడా అంతరంగంలో పాపంతో కుస్తీ పడుతున్నావు నువ్వు నేను. అయితే పాపమును గెలిచినట్లు ఎప్పుడు తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినప్పుడే. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, పాపము ఓడిపోయింది, మరణము ఓడిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది? క్రీస్తు మహిమ శరీరముతో పునరుద్ధానుడైనప్పుడు. అంటే దాని అర్థం ఏమిటి? చెడు ఓడిపోయింది అనడానికి రుజువు ఏంటి? మృత్యుంజయుడైన క్రీస్తు. ఒకవేళ క్రీస్తు మృత్యుంజయుడు అవ్వలేదనుకో, మరి బాప్తిజం ఎందుకు? ఇంకా మరి బాప్తిజం ఎందుకు? క్రీస్తు అంటే సమాధి తెరవబడకపోతే ఇంకా